జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా పక్కా ప్లానింగ్‌తో చేస్తారా? ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే వైరల్ అవుతుంది. సాయికృష్ణ బంధువులను పరామర్శించడానికి వెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఎందుకెళ్లారు అంత హఠాత్తుగా? అంటే ఇంతకుముందు కూడా ఇద్దరు ముగ్గురు మరణించినప్పుడు వెళ్ళలేదు. కానీ ఎందుకు అంత హఠాత్తుగా వెళ్లి కలిసారు అనే దాని మీద ఒక చర్చ నడుస్తుంది. ముందుగానే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని పిలవడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి ఈయన తెలుసుకొని ఇమ్మీడియేట్‌గా వెళ్లి డైరెక్ట్‌గా నేరుగా వెళ్లి బంధువులను కలవాలి అనేది ఆ సాయికృష్ణ తల్లిని, వాళ్ళని మిగిలిన వాళ్ళందరిని వాళ్ళ ఇంటికెళ్ళి పరామర్శించారు. అదే సమయంలో ఏం జరిగింది, ఏంటి అనేది వాళ్ళు చెప్పుకొచ్చారు. అవన్నీ జాగ్రత్తగా ఉన్నారు. ఖచ్చితంగా న్యాయం చేస్తాం. మేము మళ్ళీ 2.0 వస్తది. మేము అధికారంలోకి రాగానే దీని మీద సీరియస్‌గా యాక్షన్ తీసుకుంటాం అని ఆయనకు ఒక అభయం ఇచ్చడం వచ్చాడు. అయన్నీ జరిగిపోయినాయి. అయితే ఇదంతా ఎందుకు జరిగింది అంటే ఇమ్మీడియేట్‌గా ఆయన బయలుదేరి ఎందుకెళ్లారు అంత హఠాత్తుగా అంటే దానికి కారణం ఏంటి అంటే బాబు గారి నుంచి పిలుపొస్తది. సీఎం ఆఫీస్‌కి వీళ్ళు వెళ్ళబోతున్నారని తెలుసుకొని ముందే వెళ్ళిపోయారట. ఎందుకంటే సీఎం ఆఫీస్ నుంచి ఇమ్మీడియేట్‌గా అప్పటికప్పుడు ఫోన్ చేసి గంటలో వచ్చేయమనన్నారు. రేపు రావాల్సి ఉంటది. సీఎం గారు మిమ్మల్ని కలుస్తారు. సీఎం అపాయింట్‌మెంట్ అనేది అప్పటికప్పుడు రాదు కదా! 1 డే ముందే డిక్లేర్ అవుతది. సో, రేపు వాళ్ళని కలుద్దాం అని చెప్పినప్పుడు అది మొత్తం మీద విశ్వసనీయంగా సమాచారం ఈయనకి అంది. ఇమ్మీడియేట్‌గా ఆయన ముందు వెళ్ళిపోయారు. ఆ క్రెడిట్ ఆయన ఖాతాలో వేసుకోవడానికి. ఓకే. ఏది ఏమైనా ఎనీవే అది రాజకీయం అని అనడానికి లేదు గానీ, ఒక రకంగా ఒక కోణంలో చూస్తే రాజకీయమే. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు రంగంలో దిగిన తర్వాతే చంద్రబాబు నాయుడు గారు పిలిచారు అనేది ఇప్పుడు వాళ్ళు ఆ క్రెడిట్ వాళ్ళ ఖాతాలో ఏసుకోవడానికి మాట్లాడుతున్నారు అనేది. అది కూడా ఒక రాజకీయమే. కాకపోతే ఇక్కడ న్యాయం జరిగిందా లేదా? నిజంగా రేపొద్దున్న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు విషయంలో ఆయన ఏమైనా సీరియస్‌గా యాక్షన్ తీసుకుంటారా? ఇవన్నీ అప్పుడు చూడాలి. ప్రస్తుతం అయితే ఒక పక్కా ప్లాన్ ప్రకారమే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు రంగంలో దిగారు అనేది ఒక చర్చ.